యూట్యూబర్ కోమలి ఆత్మహత్య విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోమలి సూసైడ్ నోట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వేదన ఎదురు చూపులతో కుమిలిపోయి కోమలి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. నేను ముందుకు సాగడానికి భయపడుతున్నానంటూ కూడా కోమలి రాసినటువంటి లేఖ వెలుగులోకి వచ్చింది. అతను తిరిగి వస్తే వదిలేయాలి అని నాకు తెలుసు, కానీ అతను నావాడు కాదు, తనతో ఉండటానికి కూడా ప్రయత్నించడం లేదని కోమలి ఆవేదన వ్యక్తం చేసింది. నేను చివరికి దూరంగా నడిచి వెళ్తే అదే క్షణంలో అఖిల్ తిరిగి వచ్చేస్తాడేమో అనేసి కూడా కోమలి ఆ లేఖలో పొందుపరిచింది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతుంది కోమలి. అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది కోమలి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు గత కొంతకాలంగా మానసికంగా ఎన్నో క్షోభని అనుభవించినట్లు తెలుస్తుంది. ఇక అఖిల్ దూరం పెట్టడంతోనే ఈ ఇరువురు మధ్య గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తుంది. ఆత్మహత్య కూడా చేసుకున్నట్లే ప్రధాన కారణంగా భావిస్తూ వస్తున్నారు. ఇక ఆత్మహత్యకు గల కారణాలు కూడా ఆమె సూసైడ్ నోట్లో కూడా పొందుపరిచింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోబోతున్నాను అంటూ కూడా ఆ సూసైడ్ నోట్లో కోమలి పొందుపరిచింది. కోమలి ఆత్మహత్యకు ప్రధాన కారణం అఖిల్ అనే ప్రేమికుడే కారణం అనేసి కూడా ఇప్పటికే పోలీసులు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక మనస్తాపంతోనే కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా ప్రధానంగా ఆ ప్రేమ లేఖలో కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇక యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా అఖిల్ అనే యువకుడిని ప్రేమించినటువంటి కోమలి 6 నెలల మధ్య ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడడంతో ప్రేమ వేదన ఎదురు చూపులే కోమలి ఆత్మహత్యకు ప్రధాన కారణమని తెలుస్తుంది. ఇక ముందుకు సాగడానికి ఎటువంటి ప్రయత్నాలు అన్నీ బ్రేక్ పడినట్లు ఉన్నటువంటి సందర్భంలో ప్రధానంగా మానసిక క్షోభను అనుభవించాను, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కూడా ఆత్మహత్యకు కొద్ది క్షణాల ముందు ఆమె రాసినటువంటి లేఖ కూడా బహిర్గతమైంది. కాసేపటి క్రితమే ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక మల్లారెడ్డి యూనివర్సిటీలో కోమలి అక్కడ ఇంజనీరింగ్ చదువుతుంది. అఖిల్ అనే యువకుడిని గత కొంతకాలంగా కోమలి ప్రేమిస్తూ వస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు, ఏంటి కోమలి రాసినటువంటి సూసైడ్ నోట్లో ఏ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ఏంటి తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేమికుడు అఖిలే ప్రధాన కారణం అనుకోవచ్చా? ఇక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా? యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసు ఏదైతే ఉందో అది అందులో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఆ కోమలి రాసినటువంటి సూసైడ్ నోట్ ఏదైతే ఉందో అది మొత్తానికి అయితే బయటకు వచ్చినట్లుగా మనకైతే తెలుస్తుంది. సో అది ఆ లెటర్ ఏదైతే ఉందో దాన్ని మరింత భావోద్వేగ పరిణామాన్ని అయితే తీసుకొచ్చిందని చెప్తుంది. ఆమె రాసిన మాటల్లో ఎంతటి ప్రేమ ఎంతటి ఎదురు చూపు దాగుందో మనకైతే తెలుస్తా ఉంది. మనము పొద్దునైతే మనము చూసాము ఏదైతే యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించింది. కోమలి అనే యువతి తను ప్రేమించినటువంటి ఎవరైతే అఖిల్ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా 3 సంవత్సరాల నుంచి అయితే ప్రేమించుకుంటున్నారు. సో ఈ మధ్య కాలంలో అంటే ఒక 6 మంత్స్ నుంచి అయితే వాళ్ళు బ్రేకప్ చెప్పి దూరంగా ఉంటున్న పరిస్థితి అయితే నెలకొందనమాట. ఈ నేపథ్యంలోనే కోమలి ఈ రోజైతే శనివారం అయితే ఆమె సూసైడ్ అయితే ఆత్మహత్యకు అయితే పాల్పడిందని చెప్పుకోవాలి. సో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ఆమె నుంచి ఒక కీలక సూసైడ్ నోట్ అయితే పోలీసులు అయితే తీసుకున్నారు. సో అందులో కొన్ని కీలక నోట్ అయితే రాశారనమాట. సో అందులో ఏం రాశారనంటే కోమలి రాసినట్లు పేర్కొంటున్న సూసైడ్ నోట్ లో, నేను ముందుకు సాగడానికి భయపడుతున్నాను, ఎందుకంటే అతడు తిరిగి వస్తే వదిలేయాలని నాకు తెలుసు, అతను నా వాడు కాదు అని తెలుసు, అతను నాతో ఉండడానికి కూడా ప్రయత్నించడం లేదని తెలుసు, కానీ ఆ లోపల చిన్న భాగం ఇంకా ఎదురు చూస్తుంది అని ఆశిస్తుంది. ఒకరోజు అతడు నన్ను ఎంచుకుంటాడని నా మనసు ఊహిస్తుంది, అందుకే ముందుకు సాగడం అసాధ్యం అనిపిస్తుంది. నేను చివరికి దూరంగా నడిచి వెళ్లే అదే క్షణంలో అతడు తిరిగి వస్తాడేమోనని అంటూ తన ప్రియుడి కోసం పడిన వేదననైతే అందులో రాసుకొచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే లేఖ ఉందో దాన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమయ్యేది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అంటే వాళ్ళిద్దరు కూడా చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారు 3 సంవత్సరాల నుంచి. సో ప్రేమించుకున్న క్రమంలో మరి వారి కుటుంబాల మధ్య కావచ్చు, వారిద్దరి మధ్య కావచ్చు కొన్ని విభేదాల వల్ల అయితే వాళ్ళు దూరంగా ఉంటున్నారు. సో కోమలి ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో మల్లారెడ్డి యూనివర్సిటీలో తను డిగ్రీ అయితే చదువుతుంది. డిగ్రీ యూట్యూబ్ లో కొన్ని చిన్న చిన్న వీడియోస్ కావచ్చు, బ్లాగ్స్ కావచ్చు, ఇలాంటివి అయితే చేస్తూ ఉంటది.
సో ఇక్కడ అఖిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి కోమలి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే భావిస్తున్నారు. అయితే రీసెంట్ గా శనివారం ఏం జరిగిందంటే కోమలి ఎవరైతే ఉన్నారో కోమలి అఖిల్ కూడా కోమలి దగ్గరికి అయితే అఖిల్ అయితే రావడం జరిగింది. వచ్చి కూడా ఒక రోజంతా కూడా కోమలితో గడిపాడు. అంటే నైట్ దానికి సంబంధించిన సిసిసి ఫుటేజ్ కూడా పోలీసుల దగ్గర నుంచి ఇప్పుడే సేకరిస్తున్నారో అది కూడా కనిపిస్తుంది. అంటే ఆ ఒక్క రోజు ఏం జరిగి ఉంటుంది, ఆ శనివారం రాత్రి కోమలితో ఏం మాట్లాడాడు అంటే పెళ్లి చేసుకోమనంటే తను ఎవరైతే అఖిల్ ఉన్నారో ఇంకొక అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు కూడా తనకు చెప్పినట్టు, అందుకే తనని దూరం పెడుతున్నట్టు కూడా కోమలి అయితే చాలా భావోద్వేగంగా ఆ లేఖ అయితే రాసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకునేది అంటే వాళ్ళిద్దరు అయితే ప్రేమించుకున్నారు. అఖిల్ ఎప్పుడైతే కోమలి అమ్మాయిని దూరం పెట్టాడో దానికి ఆమె తట్టుకోలేక, అంటే ఆ బ్రేకప్ ని తట్టుకోలేక, తన ప్రేమించిన మనిషిని దూరం అవుతాడని తట్టుకోలేక ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడిందని చెప్పేసి పోలీసులు అయితే అనుమానిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ కేసులో ఏదైతే లెటర్ ఉందో అంటే అమ్మాయితో గడిపిన ఆ నైట్ అసలు ఏం జరిగింది ఏంటి అని ఆ అఖిల్ ఎవరైతే ఉన్నారో అఖిల్ ను ఖచ్చితంగా దర్యాప్తు చేస్తే విషయాలు మొత్తం కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటుందని చెప్పొచ్చు మనం. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.